మనకు వంకాయలు దాంట్లో ఉడికినట్టు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇది రైస్లోకైనా సరే, మనం ఇంకా ఎందులో అయినా చపాతీలోకైనా సరే దేనికైనా తినొచ్చండి. ఇది ఇప్పుడు ఇంకా ఉడికిపోతే మనకి దగ్గర పడిపోతే ఇది రెడీ అయిపోయినట్టేనండి. సూపర్ టేస్టీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు చపాతీ చేసుకుని కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎల్లుల్లి కారం మనం తయారు చేసుకున్నది ఎలా నేను మిక్స్ చేసుకుని ఎలా మినపట్లు కూడా వేసుకోవచ్చు అన్నది మీకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ ఇంకా దోమలకు కూడా నేను మంచి టిప్ చెప్తానండి. మీరు ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న దోమలతోనూ పెద్ద దోమలతోనూ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా కూడా ఇవాళ మీకు మంచి టిప్ అయితే నేను షేర్ చేస్తాను. అదే నేను చేసుకుంటున్నది షేర్ చేస్తాను. ఇప్పుడు బాగా కర్రీ అయితే చూడండి నూనె తేలిపోతూ మనకి ఉడికిపోతూ ఉంటే దీన్ని అలా మనం సర్వ్ చేసేసుకుంటే వేడివేడి అన్నంలో అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అన్నం అయితే వడ్డించేసుకుంటాను.